Hi everyone, welcome to Aravali Technologies. Myself Kancham Shrija. So ee roju entante BSc in respiratory therapy course gurinchi aithe discuss chesedam. Ekkada kuda skip cheyakunda end varaku aithe chusandi. So respiratory therapy vachesi allied health science lo oka branch. Respiratory diseases ki gachu ledante disorders in diagnosis. So వీటికి ట్రీట్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కి యూజ్ అనేది అయితే అవుతుంది ఈ రెస్పిరేటరీ థెరపీ అనేది. దీని వల్ల పేషెంట్స్ యొక్క బ్రీతింగ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి వాళ్ళకి హెల్ప్ అనేది అయితే చేయొచ్చు. BSc in respiratory therapy వచ్చేసి మనకి 3 to 4 years డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి ఒక అండర్ గ్రాడ్యుయేటెడ్ కోర్స్. సో మనము దీంట్లో ఎగ్జామినేషన్ టైప్ అనేది చూసుకుంటే మనకి సెమిస్టర్ వైజ్ గా ఎగ్జామ్స్ అనేటివి అయితే ఉంటాయి. సో మనము ఎలిజిబిలిటీ విషయానికి వస్తే సో ఈ BSc in respiratory therapy అనేది చేయడానికి ఎవరైతే ఇంటర్మీడియట్ లో బైపీసీ తీసుకొని ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో మనకి కోర్స్ చేయడానికి అడ్మిషన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే మనకి ఎంట్రన్స్ బేస్డ్ ఉంటుంది, అలాగే మెరిట్ బేస్డ్ అయితే అడ్మిషన్ ప్రాసెస్ అనేది అయితే జరుగుతుంది. మనకి కోర్స్ ఫీ అనేది చూసుకుంటే 2 to 4 lakhs per annum అయితే ఉంటుంది. అలాగే ఇది కంప్లీట్ అయిపోయాక ఈ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయాక యావరేజ్ శాలరీ అనేది చూసుకుంటే 5 lakhs per annum అయితే ఉంటుంది. BSc రెస్పిరేటరీ థెరపీ ఎందుకు చదవాలి అని అంటే మాత్రం దీనికి చాలా డిమాండ్ అనేది ఉంది, అలాగే ఎక్సలెంట్ జాబ్ ప్రాస్పెక్ట్స్ ఉంటుంది. సో జాబ్ పొజిషన్స్ అనేటివి చూసుకుంటే రెస్పిరేటరీ థెరపిస్ట్ ఉంటుంది, స్లీప్ టెక్నీషియన్ అనేది ఉంటుంది, అండ్ అలాగే రీసెర్చర్ అనేది ఉంటుంది. సో ఇలాంటి జాబ్ పొజిషన్స్ అనేటివి మనకి ఈ BSc in రెస్పిరేటరీ థెరపీ అనేది కంప్లీట్ అయిపోయాక ఉంటాయి. సో మనకి ఈ BSc in రెస్పిరేటరీ థెరపీలో మనకి ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది చూసిద్దాం. మనకి హ్యూమన్ యాంటోనమీ ఉంటుంది, ఫిజియాలజీ ఉంటుంది, రెస్పిరేటరీ ప్యాథోసైకాలజీ అనేది ఉంటుంది, క్లినికల్ రెస్పిరేటరీ కేర్ అనేది ఉంటుంది, అలాగే వెంటిలేటర్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. సో ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి ఈ BSc in రెస్పిరేటరీ థెరపీ కోర్స్లో అయితే ఉంటాయి. సో మనకి BSc in రెస్పిరేటరీ థెరపీ అనేది ఒక మంచి కెరియర్ ఆప్షన్ ఏనా కాదా అని అంటే ఎస్, ఒక గుడ్ కెరియర్ ఆప్షన్. ఎందుకంటే వైడ్ రేంజ్ ఆఫ్ హెల్త్ ప్రోగ్రామ్స్ లో మనకి జాబ్స్ అనేటివి అయితే ఉంటాయి. లైక్ మనకి హాస్పిటల్స్ కావచ్చు, క్లినిక్స్ కావచ్చు, రీసెర్చ్ ల్యాబ్స్ కావచ్చు. సో వీటన్నిటిలో మనకి జాబ్స్ అనేటివి ఉంటాయి, అండ్ అలాగే అట్రాక్టివ్ శాలరీ ప్యాకేజెస్ అనేటివి ఉంటాయి, అండ్ బెనిఫిట్స్ అనేటివి కూడా ఉంటాయి. సో కాబట్టి BSc in రెస్పిరేటరీ థెరపీ అనేది ఒక మంచి గుడ్ కెరియర్ ఆప్షనే. సో మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మనకి ఈ BSc in రెస్పిరేటరీ థెరపీ యొక్క కోర్స్ డీటెయిల్స్. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.